ఈరోజు మనందరం డిస్కస్ చేయబోతున్నాం ఒక ఏవియేషన్ ట్రాజెడీ గురించి. మన ఇండియాలో జరిగిన అతిపెద్ద క్రాష్ అది. జూన్ 12న మీ అందరికీ తెలుసు ఎయిర్ ఇండియా క్రాష్ ఎలా అయింది ఏంటనేది. కానీ దానికి సంబంధించిన ఒక డీటెయిల్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. సో దీనికి సంబంధించిన ఒక డీటెయిల్ రిపోర్ట్ అయితే బ్లాక్ బాక్స్ నుంచి రిట్రైవ్ చేసి ఇందులో నుంచి కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ అయితే బయటకు వచ్చాయి. ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో మనం టాపిక్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. మీ అందరికీ తెలుసు లాస్ట్ టైం నేను దీనిపైన ఒక వీడియో చేశానని చెప్పి దానికి మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. అండ్ అదే కంటిన్యూషన్లో ఇప్పుడు మళ్ళీ నేను బ్లాక్ బాక్స్ రిట్రైవ్ అయిన తర్వాత అందులో దొరికిన ఇన్ఫర్మేషన్ ఏంటి, అందులో దొరికిన షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏంటనేది దానిపైన నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. అండ్ దాంట్లో ఏముంది అనేది మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు. ఇది నిజంగా ఒక ఎమోషనల్ అండ్ టెక్నికల్ జర్నీ. ఫ్లైట్ 171 ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ అహ్మదాబాద్ నుంచి లండన్ గట్విక్ అయితే బయలుదేరింది. మీ అందరూ తెలుసు ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆ రోజు జూన్ 12న ఆఫ్టర్నూన్ 1:20కి స్టార్ట్ అయింది. అండ్ దాంట్లో 228 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. అండ్ అదే కాకుండా 12 మెంబర్స్ క్రూ ఉన్నారు. సో డైరెక్ట్గా మనం పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫ్లైట్ స్టార్ట్ అయ్యాక ఒక 30 సెకండ్స్లోనే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ప్లేన్ ఎక్కువ ఆల్టిట్యూడ్కి ఎక్కకుండా 2 ఇంజన్స్ కూడా ఒకేసారి ఆఫ్ అయిపోయాయి. ఈ క్రాష్ జరిగిన తర్వాత చాలామంది ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారంటే బర్డ్ స్ట్రైక్ జరిగి ఉంటుంది, లేకపోతే ఫ్యూయల్ లీకేజ్ అయ్యి ఉంటుంది, లేకపోతే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం అయ్యి ఉంటుంది అని అనుకున్నారు. ఇది ఏది కాదు. నన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెండ్. ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారం ఏం జరిగిందంటే ఫ్యూయల్ కట్ ఆఫ్ స్విచెస్ అనేది ఒక 2 ఉంటాయి. ఆ 2 మాన్యువల్గా కట్ ఆఫ్ పొజిషన్లోకి వెళ్ళిపోయాయి. సో ఇక్కడ నుంచి మీరు జాగ్రత్త వినండి. దీన్ని కరెక్ట్గా బ్రేక్ డౌన్ చేద్దాం మనం ఇప్పుడు. బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయిన డేటా ప్రకారం ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్స్లోనే ఆ 2 ఫ్యూయల్ స్విచెస్ అనేది ఎలా కట్ ఆఫ్ అయిపోయింది అనేది ఇక్కడ ఒక పెద్ద డౌట్గా మారింది. సో స్విచెస్ ఆఫ్ అయిన తర్వాత ఇంజన్స్లో ఫ్యూయల్ సప్లై అనేది ఆగిపోయింది. అది ఆగిపోయిన తర్వాత థ్రస్ట్ అనేది ఇంకా లేదు. థ్రస్ట్ లేకపోవడం వల్ల మనకి ఇంజన్ అయితే ఆఫ్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే థ్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్యూయల్ సప్లై ఆగిపోయినప్పుడు ఆటోమేటిక్గా థ్రస్ట్ ఉండదు. థ్రస్ట్ ఉండకపోతే ఇంకా పవర్ కూడా ఉండదు ఇంజన్స్కి. సో ఇది యాక్చువల్లీ జరిగింది. సో ప్లేన్ అయితే పవర్ లాస్ అయ్యింది. విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లోనే ర్యామ్ ఎయిర్ టర్బైన్ అనేది డిప్లాయ్ అయింది. ఇదేంటంటే ర్యాట్ అనేది ఒక ఎమర్జెన్సీ పవర్ సిస్టమ్. అది డిప్లాయ్ అయిందంటే ఇట్స్ ఎ మేడే. పైలట్స్ ఇద్దరు కూడా ఇమ్మీడియట్లీ ప్యానిక్ అయిపోయారు. వాళ్ళు ప్యానిక్ అయిపోయిన వెంటనే రన్ పొజిషన్లోకి స్విచ్చెస్ని తీసుకొచ్చారు. ఫ్లైట్ ఇంజన్ని కూడా రీస్టార్ట్ చేయడానికి చాలా ట్రై చేశారు. ఇదంతా జరిగింది కూడా 30 సెకండ్స్ ఆఫ్ గ్యాప్లోనే. మీ అందరికీ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇది పైలట్ తప్ప, లేకపోతే ఏటీసీ తప్ప, లేకపోతే ఎవరు తప్ప అనేది మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. ప్లేన్ని రీస్టార్ట్ చేశారు, కాకపోతే ఏంటంటే ప్లేన్కి థ్రస్ట్ లేకపోవడం వల్ల, ఆ పవర్ లేకపోవడం వల్ల అది తీసుకోలేకపోయింది. దట్టు ఆల్టిట్యూడ్ అనేది తక్కువ ఉండడం వల్ల ప్లేన్ స్పూల్ టైంకి వెయిట్ చేయలేకుండా క్రాష్ అయిపోయింది. ఎక్స్పర్ట్ జెఫ్ గుజెట్టి ఏం చెప్పారంటే ఈ ఫ్లైట్ ఇంకొక 100 ఫీట్ ఎబోవ్ ఉండుంటే అసలు ప్లేన్ క్రాష్ అయ్యే ఛాన్సే లేకుండే అని చెప్పారు. సో ఆ తర్వాత ప్లేన్ అయితే క్రాష్ అయిపోయింది. ఆ కాక్పిట్లో మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్లేన్ క్రాష్ అయ్యి ఆ 30 సెకండ్స్ బిఫోర్ పైలట్ రాహుల్కి అండ్ కెప్టెన్ స్టీవ్కి జరిగిన కన్వర్సేషన్ ఏంటో మీకు చెప్తాను నేను. సో రాహుల్ అనే పైలట్ ఏమన్నాడంటే కెప్టెన్ స్టీవ్తో వై డిడ్ యూ కట్ ఆఫ్ ద ఫ్యూయల్ అని అడిగాడు. సో స్టీవ్ దానికి ఏమని ఆన్సర్ ఇచ్చాడంటే ఐ డిడ్ డూ సో అని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన కన్వర్సేషన్ ఏంటంటే స్విచెస్ బ్యాక్ టు రన్, ట్రై రీస్టార్టింగ్, కమాన్ స్పూల్ అప్ అనేది అనడం జరిగింది వీళ్ళిద్దరూ. ఆ ప్యానిక్ మూమెంట్ ఎలా ఉండదంటే వీ లాస్ట్ బోత్ ఇంజన్స్ అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా వాళ్ళు ఏం చేసే సిచ్యువేషన్లో లేరు. ఫ్లైట్ కాస్త 100-200 ఫీట్ ఎబోవ్లో ఉంటుంటే అట్లీస్ట్ వాళ్ళకి ఇంజన్స్ రీస్టార్ట్ చేసే అవకాశం ఉంటుండే, థర్స్ట్ని అందుకునే స్కోప్ ఉంటుండే. కానీ వాళ్ళకి ఆ ఛాన్స్ లేకపోయింది. ఎందుకంటే ఆల్టిట్యూడ్ తక్కువ ఉండడం వల్ల పాపం వాళ్ళు చాలా ట్రై చేశారు ఆ 30 సెకండ్స్లో. ఇది ఎవరి వల్ల జరిగింది అనేది మాత్రం అర్థం కావట్లేదు. కానీ అనవసరంగా చాలామంది ప్రాణాలు అయితే కోల్పోయారు. ఈ చిన్న కన్వర్జేషన్లో ప్యానిక్ అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఎక్స్పర్ట్స్ కూడా చాలా ట్రై చేశారు ఆ వాయిస్ ఎవరిది ఏంటి అని చెప్పి. కానీ ఇక్కడ తెలిసిన రిపోర్ట్ ఏంటంటే రాహుల్ వై డిడ్ యూ కట్ ఆఫ్ అని అడిగాడు, స్టీవ్ మాత్రం దానికి ఆన్సర్ ఇచ్చాడు. అందులో జరిగిన కన్వర్జేషన్లో క్లియర్గా వాయిస్ లేకపోవడం వల్ల మనకి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అనేది డిలే అయింది. ఆ స్విచ్చెస్ని యాక్చువల్గా ఎవడు కట్ ఆఫ్ చేశాడు అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇదే ఇన్సిడెంట్ మీద టెక్నికల్గా చూద్దాం మనం ఒకసారి. ఫ్యూయల్ స్విచ్చెస్ అనేది గార్డెడ్ అండ్ లాకెబుల్. వాటిని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. యాక్సిడెంటల్గా అవి ఆఫ్ చేయడం కష్టం. అది ఆఫ్ చేయాలంటే గార్డ్ని ఓపెన్ చేయాలి అండ్ దాన్ని పుష్ చేయాలి. అది చాలా హార్డ్ ఉంటుంది. అప్పుడే స్విచ్చెస్ని పుష్ చేయగలుగుతారు. కానీ ఎవరు పుష్ చేశారు, ఎందుకు పుష్ చేశారు అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. FAA 2018లో అడ్వైజర్ ఇచ్చింది. ఈ స్విచ్ లాక్స్లో ప్రాబ్లం అనేది చాలా కామన్ అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పారు. కాకపోతే అప్పుడు ఎయిర్ ఇండియా ఈ అడ్వైజర్ని ఫాలో చేయలేదు. ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ మ్యాండేటరీ అని. పాస్ట్లో కూడా ఇంజన్ థ్రాటిల్ మోడ్యూల్స్ 2 సార్లు రీప్లేస్ అయ్యాయి, 2019 అండ్ 2023లో కూడా. కాకపోతే ఏంటంటే అవి స్విచ్చెస్కి సంబంధం లేదు. సో రిపోర్ట్లో ఏం చెప్పారంటే ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూయల్ సిస్టమ్, వెదర్, ఇంజన్ సిస్టంలో కూడా ఎటువంటి డిఫెక్ట్ లేదని క్లియర్గా చెప్పారు. సో ఇక్కడ ప్లేన్ క్రాష్కి మెయిన్ రీజన్ ఏంటంటే స్విచ్చెస్ అనేది కట్ ఆఫ్ పొజిషన్లోకి వెళ్ళడమే. సో దిస్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద
మేజర్ క్రాష్. అది కూడా వితిన్ 1 సెకండ్‌లోనే జరిగిందది. ఇది మాత్రం నిజంగా చాలా సస్పీషియస్ అనిపించింది నాకైతే. అసలు 1 సెకండ్ గ్యాప్‌లోనే స్విచెస్ కట్ ఆఫ్ అవ్వడం ఏంటనేది ఇప్పటికి నాకొక $1 మిలియన్ క్వెషన్ అది. పోనీ ఇక్కడ 2 స్విచెస్‌ని ఇంటెన్షనల్‌గా గానీ, బై మిస్టేక్‌లీ గానీ ఎవడన్నా ఆఫ్ చేశాడా అనేది ఇంకొక క్వెషన్ ఇది. ఆ లాస్ట్ 15 సెకండ్స్‌లో ఏదైతే మాట్లాడాడో అందులో క్లియర్‌గా ఉంది అతను చేయలేదు అని. సో, ఇక్కడ పైలట్స్ ఇద్దరు చాలా క్లియర్‌గా ఉన్నారు. నేను చేయలేదు అంటే నేను చేయలే అని చెప్పేసి. ఇదే ఆ 10 సెకండ్స్‌లో అయితే రికార్డ్ అయిన ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కాదు, FAA గైడ్‌లైన్స్ అండ్ అడ్వైజరీని ఇగ్నోర్ చేసిన మిస్టేకా ఇది? ఇవన్నీ కాకుండా సబోటేజ్ పాసిబిలిటీ ఏమైనా ఉందా? ఇదే కాదు, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఏమైనా పాసిబుల్ ఉందా? ఎన్ని క్వెషన్స్ ఉన్నాయంటే లిటరల్లీ చెప్తున్నాను, కూర్చున్న నాకే చాలా క్వెషన్స్ ఉన్నాయి. 1 సెకండ్ గ్యాప్‌లో అలా ఎలా ఆఫ్ అయిపోతది కట్ ఆఫ్? ఎవడన్నా ఇంటెన్షనల్‌గా చేశాడా? లేకపోతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా బై మిస్టేక్‌లా ఏమన్నా జరిగిందా? లేకపోతే టెక్నికల్ గ్లిచ్చా? పోనీ సాఫ్ట్‌వేర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని అనుకుంటే అది మనకింకా తెలియదు. నాకేమనిపిస్తుందంటే ప్యూర్‌లీ ఇదొక టెక్నికల్ మిస్టేక్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పైలట్స్ ఇద్దరు కూడా చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ అండ్ వెల్ ట్రైన్డ్. వాళ్ళకి ట్రైనింగ్‌లో కూడా చెప్తారు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. వాళ్ళకు క్రాష్ అయ్యే ముందు ఎలా హ్యాండిల్ చేయాలని గానీ, లేకపోతే ఒక ప్లేన్ టేక్ ఆఫ్ అయినప్పుడు గానీ, ల్యాండింగ్ అయ్యేటప్పుడు గానీ వాళ్ళకు ప్రాపర్ గైడ్‌లైన్స్ ఉంటాయి. సో, ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏఐఐబీ ఏం చెప్పిందంటే, వాళ్ళేం చెప్తున్నారంటే ఇది ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ మాత్రమే. ఫైనల్ రిపోర్ట్‌కి ఇంకొంచెం టైం పడుతుందని అయితే క్లియర్‌గా చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళేం చెప్పారంటే, ఆ ఫెయిల్ అయిన స్విచ్ లాక్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మెకానికల్ ల్యాబ్‌లో అయితే టెస్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత వాయిస్ స్పెక్ట్రోగ్రామ్ అనాలిసిస్ చేయడం, ఏదైతే సిమ్యులేటర్ ఉందో ఆ సిమ్యులేటర్‌లో సేమ్ కండిషన్స్‌ని రీక్రియేట్ చేసి దానిపైన టెస్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు. బోయింగ్, FAA అండ్ DGCA వీళ్ళందరూ కొలాబరేట్ అయ్యి ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాంట్లో ఏముందంటే, ఈ రిపోర్ట్ ఏదైతే వాళ్ళు ఇచ్చారో అది మాత్రం చాలా షాకింగ్ అండ్ మిస్టీరియస్‌గా ఉంది. స్విచెస్ కట్ ఆఫ్ పొజిషన్‌లో ఉండడం వల్ల క్రాష్ అయితే జరిగిందని చాలా క్లియర్‌గా చెప్తున్నారు వాళ్ళు. అదొక నార్మల్ యాక్సిడెంటా? లేకపోతే పైలట్ ఎర్రరా? లేకపోతే డెలిబరేట్ యాక్టా? ఇవన్నీ వాళ్ళు రిపోర్ట్‌లో మెన్షన్ చేశారు. ఇవన్నీ తెలియాలంటే ఫైనల్ రిపోర్ట్ వరకు వెయిట్ చేయండి అని చెప్తున్నారు వాళ్ళు కూడా. సో, ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో కట్ ఆఫ్ స్విచెస్ అనేది ఒక ప్రామినెంట్ రోల్ అయితే ప్లే చేసింది. అండ్ ఈ క్రాష్‌కి రీజన్ కూడా స్విచెసే. ఈ స్విచెస్ అనేది ఇంజిన్‌కి ఫ్యూయల్ సప్లై అనేది కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ స్విచెస్ ఆఫ్ చేయగానే ఏం జరుగుతుందంటే ఆ ఫ్లో అనేది ఆగిపోతుంది. ఫ్యూయల్ ఫ్లో అనేది. ఆ తర్వాత వెంటనే థ్రస్ట్ అనేది పోతది. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా ఇంజిన్స్ అనేది ఆఫ్ అయిపోతాయి. ఈ స్విచెస్ గనుక ఒకవేళ ఆఫ్ అయిపోతే ఫ్లైట్ ఒకవేళ ఎయిర్‌లో ఉన్నా, ఎక్కడున్నా లైక్ ల్యాండింగ్‌లో ఉన్నా, రన్‌వేలో ఉన్నా, ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా ఇంజిన్స్ అనేది ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి. సో, ఇంజిన్స్ అనేది షట్ డౌన్ అయిన వెంటనే ఆటోమేటిక్‌గా మనకు థ్రస్ట్ ఉండదు, ఏముండదు. ఇంకా ఫ్లైట్ అనేది క్రాష్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఫ్లైట్ క్రాష్ అవ్వడానికి మేజర్ రీజన్ అయితే స్విచెస్ కట్ ఆఫ్ అవ్వడమే. చాలామంది ఎక్స్పర్ట్స్ అండ్ ఎక్స్ పైలట్స్ గానీ, ఎక్స్ కెప్టెన్స్ గానీ వాళ్ళందరూ ఇచ్చిన రిపోర్ట్ కూడా ఇదే. సో, ఇది గైస్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అప్డేట్. వన్స్ DGCA గానీ, ఏఐబీ గానీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లో మళ్ళీ నీట్‌గా మీ ముందు పెడతాను నేను. ఈ పర్టిక్యులర్ టాపిక్ పైన మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేయొచ్చు. సో, ఛానల్‌ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ నెక్స్ట్ నా రానున్న వీడియోస్ కూడా కంప్లీట్‌గా యూఎస్ పైనే ఉంటుంది. ఎందుకంటే యూఎస్‌కి రావాలనుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అండ్ ఆ కెరియర్ ఓరియంటెడ్ ఆలోచించే వాళ్ళకి నేను నా సైడ్ నుంచి ఉన్నట్టుగా క్లుప్తంగా అండ్ నీట్‌గా అర్థమయ్యేలాగా వివరించడమే నేను చేయాలనుకుంటున్నాను. సో, గైస్, మనోహరన్ టాక్స్ అంటే నా ఒక్కడి వాయిసే కాదు, ఇది మనందరి వాయిస్. లెట్స్ రన్ ఆల్ టుగెదర్. సో, మళ్ళీ మంచి అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుంటాను. జై హింద్.